నమస్కారం అండి. నా పేరు నాగసాయి కుమార్ గౌడ్. నేను ముందుగా చంద్రశేఖర్ శాస్త్రి గారిని సింగపూర్లో అతను సైంటిఫిక్ వాస్తు చూడడానికి వచ్చినప్పుడు మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కలిశానండి. ముందుగా నేను ఈ ఆరో స్కానర్ని ఎక్కడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు. కానీ ఈ ఆరో స్కానర్ ఫస్ట్ నేను కూడా నమ్మలేదండి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ వల్ల అది క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. అది నాకు అంతగా అర్థం అవ్వలేదు. కానీ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో నేను లైవ్ ఎగ్జాంపుల్లో చూశానండి. కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ని ఆ ఆరో స్కానర్ పాయింట్అవుట్ చేసి మరి ఆ ఒక ప్లేస్ని మనకి గుర్తించింది. ఆ గుర్తించడం వల్ల దాని తగ్గట్టు మనం రెమెడీస్ చేసుకున్నాం అక్కడ సింగపూర్లో. చేసుకొని దాని తగ్గట్టు యంత్రాలు పెట్టడం వల్ల ఆ ఇల్లు మొత్తము మళ్ళీ లైవ్లో చెక్ చేస్తే మొత్తం పాజిటివ్ వచ్చిందండి. సో అక్కడ నేను ఆ లైవ్లో చూసిన దానికి నాకు చాలా ఇంట్రెస్ట్ దాని మీద వచ్చేసి, సో నేను మళ్ళీ ఇండియా తిరిగి వచ్చాక నేను ఒకసారి చెక్ చేయించుకున్నానండి. చెక్ చేసుకుంటే నాకు దాంట్లో శని దోషం అని ఉంది. ఇది ఈ ఆరో స్కానర్ ఎలా పనిచేస్తుందంటే, శనికి సంబంధించిన బ్లూ సఫైర్ రాయి ఉంటుంది కదా, ఆ ఉంగరము ఒక రాయి ఒక 10-100 ఉన్నా సరే నీకు ఏదైతే సెట్ అవుతుందో అదే రింగ్ని మన సలైవా ద్వారా ఆ ఆరో స్కానర్ అనేది మనని గుర్తిస్తుందండి. సో నేను కూడా ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 200 వరకు స్టోన్స్ని చెక్ చేశారండి నా ముందు శాస్త్రి గారు. సో దాంట్లో నాకు ఒక చిన్న రాయి అనేది నాకు పిక్ అయింది. దానివల్ల నేను ఒక 2 months పెట్టుకోవడం వల్ల నాకు అన్నీ మెల్లిమెల్లిగా పాజిటివ్ రిప్లైస్ కానీ, లేదా నేను ఇప్పుడు సపోజ్ నేను అబ్రాడ్ వెళ్తున్నానండి, దానికి వల్ల అది కొంచెం ముందుకు వెళ్ళకపోవడము, స్టక్ అయిపోవడం జరిగింది. సో ఆ స్టోన్ వల్ల నాకు అన్ని పాజిటివ్ రిప్లైస్ ఫాస్ట్గా వర్క్ కూడా అయిపోవచ్చిందండి. సో దానివల్ల నేను శాస్త్రి గారిని ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళానండి. ఇంటికి తీసుకెళ్ళి మొత్తం చెక్ చేయించాను. సో ఎవరికి లేదు, కానీ మా మదర్ దగ్గర ఒక విషయంలో నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏ విషయం అంటే, మా మదర్కి ఎలాంటి దోషాలు లేవండి. ఒక్క దోషం ఉంది. ఆ ఒక్క దోషం కూడా మా మదర్ పెట్టుకున్న ముక్కు పుడకలో ఉన్న చిన్న రాయి వల్ల ఆ దోషం చూపిస్తున్నాను. సో శాస్త్రి గారు ఏం చేశారంటే, ఆ డైమండ్ని మనం తీయగలిగితే అది పీకేసేయండి అని చెప్పడం వల్ల, దాన్ని తీయడం వల్ల ఏ దోషం లేదు. అంటే ఇంత ఒక చిన్న పాయింట్ అవుట్, లైక్ చిన్న మన ఒక బియ్యపు గింజంతో ఉన్నా కూడా సరే, నెగిటివ్ ఉన్నా సరే, అది మనని ఆ టార్గెట్ చేసి పాయింట్అవుట్ చేస్తుందండి. ఆ ఆరో స్కానర్ గురించి నేను ఫస్ట్ ఎలా అంటే, దాని గురించి విన్నప్పుడు సంథింగ్ ఏదో ఎలక్ట్రానిక్ వస్తువు అనుకున్నా, కానీ దానిలో ఇంత విషయం ఉంటే నాకు తెలియదు. దాని తర్వాత 2 months తర్వాత అది చెక్ చేసుకున్నాక నాకు ఆ గ్రహ దోషం అనేది, నాకు శని దోషం అనేది వెళ్ళిపోయిందండి. ఆ శని దోషం వెళ్ళిపోవడం వల్ల శాస్త్రి గారి సలహా మేరకు నేను తీసేశానండి. అది తీసేసాక కూడా నాకు మళ్ళీ ఒక అబ్రాడ్ నుంచి ఒక పాజిటివ్ ప్లే అనేది వచ్చింది. సో అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకొని ఈరోజు మీ ముందుకు వచ్చానండి. ధన్యవాదాలు.